హలో ఎవ్రీవన్, ఈరోజు మనము కార్న్‌ఫ్లోర్‌తో బట్టలు ఎలా స్టిఫ్‌గా చేయాలో మీకు చూపిస్తాను. వాటర్ అండ్ ఇలా కార్న్‌ఫ్లోర్ సెపరేట్ తీసుకోండి. ఫస్ట్ వాటర్ పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఒక శారీకి 2½ to 3 టీ స్పూన్స్ వేయచ్చు. దీనిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మంచిగా ఫుల్గా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోండి. మంచిగా కొంచెం టైం పడుతుంది. మంచిగా ఫుల్గా చిన్న పౌడర్ వేసినప్పుడు చిన్న ఆ గడ్డలన్నీ మంచిగా మిక్స్ అయిపోయి మనకి నీట్గా మీకు తెలిసిపోతుంది చూస్తే. మంచిగా మిక్స్ చేసేసుకొని దానిలో అంతలోపు మీకు ఆ పొయ్యి మీద ఉన్న వాటర్ మీకు బాయిల్ అవుతూ ఉంటాయి కదా. ఆ బాయిల్ అయిన వాటర్లో ఇవి ఇంత మీకు చూస్తే క్వాంటిటీ చూడండి, అలా అంత వాటర్ చాలు, మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఆ కొంచెం ఆ వాటర్లో మరుగుతున్న వాటర్లో ఇలా పోసేసేయండి. దగ్గరకు వచ్చేదాకా మీకు ఇదైతే బాయిల్ అయ్యాక మీకు తెలిసిపోతుంది. ఒక 5 to 10 minutes మంచిగా బాయిల్ చేసుకున్నాక చూడండి, మీకు బాయిల్ అయ్యాక ఎలా వస్తుందో అలా వచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా వస్తుంది బాయిల్ అయ్యాక. అప్పుడు మీరు నెమ్మదిగా మిక్స్ చేసుకున్న దీనిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వడకట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వడకచ్చుకోవచ్చు. నేనైతే కొంచెం దీనిలో వాటర్ మిక్స్ చేసుకొని వడకట్టుకున్నాను. చూడండి, ఇలా వడకట్టుకుంటే దానికి శారీకి మీకు వైట్ ప్యాచెస్ లాగా అలా రాకుండా ఉంటుందన్నమాట. వడకట్టేసుకొని పక్కన పెట్టుకొని దీనిలో కొంచెం స్మెల్ కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు మీరు. అప్పుడు శారీ మొత్తం ఇలా హాఫ్లో మొత్తం ఫోల్డింగ్ చేసుకొని మంచిగా వన్ సైడ్ నుంచి డిప్ చేయాలన్నమాట. డిప్ చేసుకొని మొత్తం డిప్ చేసి ఒక 5 minutes పాటు అలా ఉంచాలి. ఎందుకంటే పడుతుంది అనమాట మీకు స్టిఫ్నెస్. 5 minutes తీసి మళ్ళీ పిండేసి ఆరేస్తే అంత పట్టదు కాబట్టి ఒక 5 minutes మనం ఉంచుకోవాలి. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.